నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏబీవీకి పాత పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా బాధ్యతల స్వీకరణ. సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పీఎస్లో కేసు. కౌంటింగ్ ఏజెంట్ల వ్యాఖ్యలపై ఫిర్యాదులతో నమోదు. పోస్టల్ బ్యాలెట్ అంటే వైకాపా భయపడుతోందన్న తెలుగుదేశం. అక్రమాలు జరుగుతాయన్న వాదన అసంబద్ధమని ధ్వజం. విజయవాడలో 8కి చేరిన డయేరియా మరణాలు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారానికి విపక్షాల డిమాండ్. నెల్లూరు జాతీయ రహదారిపై అక్రమ నగదు పట్టివేత. 2 కోట్ల పైగా విలువైన బంగారం, డబ్బు స్వాధీనం. దేశ రాజధాని ఢిల్లీలో తాగునీటి సంక్షోభం. బాటిళ్లు కొని దాహం తీర్చుకుంటున్న ప్రజలు. సీఎం తనపై తాంత్రిక పూజలు ప్రయోగిస్తున్నారన్న డీకే శివకుమార్. ప్రభుత్వం కూలిపోవాలని జంతుబలి ఇచ్చినట్లు ఆరోపణ. కన్యాకుమారిలో కొనసాగుతున్న ప్రధాని ధ్యానం. 45 గంటల అనంతరం శనివారం సాయంత్రం విరమణ.